హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న ఆ దుర్గమ్మ తల్లి సమీపంలో గల కృష్ణానదికి ఇచ్చే నవహారతుల గురించి తెలుసుకుందాము. ముందుగా ఓంకార హారతి. ఈ ఓంకార హారతి దర్శించడం వల్ల భక్తులకు మోక్షం ప్రాప్తిస్తుంది. రెండవది నాగహారతి. దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు పవిత్రతకు ప్రతీక. ఈ నాగహారతిని దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యం, రోగ నివారణ ప్రాప్తిస్తాయి, సర్పదోషాలు నివారించబడతాయి. మూడవది సూర్యహారతి. ఆ సూర్య భగవానుడు దుర్గమ్మ తల్లికి కుడికన్ను. సూర్యహారతి దర్శించడం వల్ల జ్ఞానం, ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. నాలుగవ హారతి చంద్రహారతి. అమ్మవారి ఎడమ కన్నే చంద్రుడు. చంద్రహారతి దర్శనం వల్ల భక్తులకు పరోపకార బుద్ధి, దాన గుణము వృద్ధి చెందుతాయి. ఐదవది పంచహారతి. సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అనే నామాలతో ఉన్న పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతిరూపమే పంచహారతి. ఈ పంచహారతి దర్శనం వలన భక్తుల పంచమహాపాతకాలు కూడా నశిస్తాయి. ఆరవది నందిహారతి. పరమేశ్వరుని దివ్య వాహనమే నందీశ్వరుడు. ఈ నందిహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానము ఇంకా ధర్మాచరణ ఫలం ప్రాప్తిస్తుంది. ఏడవది సింహహారతి. అమ్మవారి యొక్క దివ్య వాహనమే సింహము. సింహహారతి దర్శనం వల్ల భక్తులకు విజయం ఇంకా అమ్మవారి అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది. ఎనిమిదవ హారతి కుంభహారతి. కుంభహారతిని దర్శించడం వల్ల పంచభూతాత్మకమైన జీవరక్ష కలుగుతుంది. తొమ్మిదవ హారతి నక్షత్ర హారతి. మానవులంతా 27 నక్షత్రాల్లోనే జన్మిస్తూ ఉంటారు. మానవ జీవనానికి నక్షత్రాలే మూలము. నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యము ప్రాప్తిస్తాయి. పవిత్రమైన ఈ కృష్ణమ్మ నవహారతులను దర్శించడం వల్ల పంచభూతాలను అర్చించిన పుణ్యం ప్రాప్తిస్తుంది. మీరు కూడా కృష్ణమ్మ తల్లి నవహారతులను దర్శించి ఆ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల కరుణా కటాక్షాలు పొందగలరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.